शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రేవంత్ రెడ్డి గారు ఏదైతే జితేందర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినంటేనే మరి పార్టీకి ఆహ్వానించడం కోసం కాకపోతే ఇంకా దేనికోసం ఉంటారు. రెండోది ఏంటంటే జితేందర్ రెడ్డి వ్యక్తిత్వం నాకు తెలుసు. పాపం ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నేను స్వయంగా కళ్ళారు చూసాను. 2014 నుంచి 2018 వరకు జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర సమస్యల పట్ల ఒక ఎంపీగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం తన వంతు కర్తవ్యం నిర్వహించింది. ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాటి ముఖ్యమంత్రి జితేందర్ రెడ్డి గారు పిలిపించుకొని మాట్లాడేది. కానీ ఎన్నికల సందర్భంలో కనీసం మర్యాద వల్లే ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి లేకుండా. అట్లాగే గడిచిన 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ బీజేపీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన బీజేపీ పార్టీ బలోపేతం కృషి చేయడం జరిగింది. ఈనాడు బీజేపీ పార్టీ కూడా ఆయనకు అన్యాయం మోసం చేసింది. సో అంటే అందుకనే అంటే మోసం చేసింది అన్యాయం చేసింది కాబట్టి అందుకనే ఆ స్థానిక అదేంటి మన లోకల్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, జాతీయ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా మోసం చేసినాయి. కాబట్టి ప్రజాస్వామ్యం మీ గౌరవ మర్యాదలు కానీ ప్రజాస్వామ్య పెరగలన్నా పాలమూరు భవిష్యత్ అన్నా రాష్ట్ర భవిష్యత్ అన్నా మళ్ళీ ప్రజలు మేలు జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి వాస్తవాలు గ్రహించి వారు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా ఆహ్వానించడం జరిగింది. ఒక శుభ పరిణామం డెఫినెట్ గా ఈ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు పెద్ద మెజార్టీగా గెలవబోతా ఉన్నారు. అట్లాగే రెండు పార్లమెంటు సీట్లు కూడా పాలమూరు జిల్లాలో గెలవబోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి 17 స్థానాల్లో సుమారుగా 13-14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుపోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కనుమరు కాబోతా ఉంది. అట్లాగే